ఈ ముల్లోకముని చుట్టిన తల్లిని చుట్టిన ఒకటే కదన్నాడు. అవును ఒకటే అని అన్నాడు. అయితే మిమ్మల్ని చుడితే ముల్లోకం చుట్టినట్టే కదా అని అన్నాడు. చుట్టినట్టే అని అన్నాడు. అయితే నేను చుడుతున్నాను స్వామి అని చెప్పి చుట్టేశాడు, నాకు పండించే స్వామి అని అన్నాడు. కరెక్టే కదా పార్వతి అని చెప్పి పండించేసాడు. ఇదే తాంత్రికము. సో తాంత్రికం అంటే మంత్రాలు కాదు, తాంత్రికంగా మన బుద్ధిని మనం ఉపయోగించటము. అంటే మెట్లెక్కి నడుచుకొని వెళ్ళటానికి, లిఫ్ట్లో వెళ్ళటానికి తేడా. ఈ తాంత్రికం అనేది స్వీడ్. ఓకేనండి. సో ఇది ఒక మన తెలుగు ప్రజలందరికీ చేరాలి అని అనేది ఈ వీడియో మీ ద్వారాగా, మీ టీవీ ఛానల్ ద్వారాగా ఇది ఒక అతి సూక్ష్మమైన పరిహారం. గొప్పగా ఉంది. ఇది మాకు అందరూ వచ్చి చేస్తే, లేదు మమ్మల్ని ఇచ్చి చేయమన్నా కూడా అది ఇచ్చి చేసేటప్పుడు మీరు అందరూ ఆ గుడికి రావాలి. ఓకేనండి. ఆ గుడికి ఒక ప్రోగ్రామ్ లాగా పెట్టుకొని మనం మంచిగా అందరికి చేసి అది అందరి తరపున మనం వచ్చి ఇచ్చేటప్పుడు అక్కడ నిత్యము ఒక వెండి దానికి పూజ చేసేటప్పుడు మన మాంది యాక్టివేట్ ఆటోమేటిక్గా దాని దోష పరిహారం నివర్తి అయిపోతుంది. గురుజీ, మాంది మనకు ఉంది, మాంది మనల్ని పీడిస్తుంది అని తినడానికి ఏమన్నా సంకేతాలు ఉంటాయా? ఇప్పుడు మాంది లగ్నంలో ఉన్నదనుకోండి, వాడు ఎవడి మాట వెండు. ఒక మూర్ఖత్వ గుణం ఉంటుంది. తన చెప్పినట్టే జరగాలి, తన చెప్పినట్టే చేయాలి అని అనేసి అంటారు. వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు ఎదగలేరు. వాళ్ళు పై మెట్లు ఎక్కిన 100 మెట్లు ఎక్కినా మళ్ళీ జీరోకి వచ్చేస్తారు. ఇది లగ్నంలో ఉంటే. రెండిట్లో ఉండేటప్పుడు మాంది ఏం చేస్తుంది, చదువుని డిస్టర్బ్ చేస్తుంది, లేదా చదువుకి తగిన రెమ్యునరేషన్ అన్నది ఇవ్వదు. మూడిట్లో ఉండేటప్పుడు మీ ఎఫర్ట్స్, మీ ప్రయత్నాలని మొత్తం ఫెయిల్ చేస్తూనే ఉంటుంది. 4గిట్లో ఉండేటప్పుడు మిమ్మల్ని సుఖపడనివ్వదు. మీరు బంగారు తట్ల అన్నం తినేటట్టు పొజిషన్ ఉన్నా కూడా మిమ్మల్ని నెమ్మది అనేది లేకుండా చేస్తుంది. 5ట్లో ఉండేటప్పుడు పిల్లలు పుట్టేటప్పుడు ప్రాబ్లం ఇవ్వాలి, లేదా పుట్టిన తర్వాత అన్నా వాళ్ళ వల్ల ప్రాబ్లం ఇవ్వాలి. 6ట్లో మాంది ఉండేటప్పుడు అప్పుల్ని విపరీతంగా చేస్తుంది, లేదా శత్రువులను ఎక్కువ పెంచేస్తుంది. 7ట్లో మాంది ఉంటే వైఫ్ ఏదో ఒక ప్రాబ్లం, ఒకటి ఆవిడకి ఏదో ఒక అనారోగ్య పాలు, ఏదో ఒక డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. 8ట్లో మాంది ఉంటే మనకు అర్ధాయుష్యుని చేస్తుంది, మన అదృష్టానికి చేతికి అందింది నోటికి దక్కకుండా చేస్తుంది. 9ట్లో మాంది ఉండేటప్పుడు మనం ఎన్ని పూజలు చేసినా, 9 అనేది భాగ్యస్థానం, మన పుణ్యం, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పుణ్య కార్యక్రమం చేసినా అది మనకు దక్కకుండా చేస్తుంది, తండ్రిని డెవలప్ కాకుండా చేస్తుంది. 10ట్లో ఉంటే మనకి వ్యాపారాన్ని అభివృద్ధి కాకుండా చేస్తుంది. 11ట్లో ఉంటే మనకంటే పెద్దవాళ్ళు మనకి పడనీయకుండా చేస్తుంది, మనం ఎంత కష్టపడినా లాభం ఇంటికి రాకుండా చేస్తుంది. 12ట్లో ఉంటే సొంత ఊర్లో లేకుండా మనల్ని అవమానపాలు చేసి పంపిస్తుంది, సరిగ్గా మనల్ని తిననివ్వదు, సరిగ్గా మనల్ని నెమ్మదిగా పడుకోనివ్వదు, భార్యతో కూడా అయిన భోగాన్ని కూడా చేయనివ్వదు. ఇది మాంది ఒక రోల్. ఏ గ్రహము చేయదు. శనీశ్వరుడు అతనే ధర్మప్రభు. ఒక మనిషిని తీర్చిదిద్దే జాబ్ మనకి కాలపురుష తత్వంలో 10కి 11కి ధర్మకర్మాధిపతిని అతన్ని నియమించారు. అతనే కాలపురుష తత్వానికి పాదకాధిపతి కూడా అతనే. ఒక మనిషికి మంచిగా ఇచ్చేది కూడా అతనే, ఒక మనిషిని శిక్షించేది కూడా అతనే. అతను ఒక మనిషిని శిక్షించాలంటే, ఒక మనిషికి మంచి చేయాలన్న 2.5 సంవత్సరం అవుతుంది. సో చాలా టైం పడుతుంది. అందుకని అతను కొడుకుని వాడుకుంటాడు. నువ్వు వెళ్ళి వాళ్ళకి ఇమ్మీడియట్గా వెళ్ళి చెయ్యి, పని చెయ్యి, లేదా మంచి చెయ్యి. గురూజీ, మరి ఈ వెండి కూడా ఇచ్చుకోలేని కొంచెం పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంట్లో ఉండి ఏమైనా చేసుకునే పరిహారాలు ఏమైనా ఉంటాయా? దీనికి మాత్రము ఇప్పుడు మనము ఒక పెళ్ళి అంటే సపోజ్ చేసుకొని మనం ఒక పట్టు చీరలు లేదా వస్త్రాలు కొనుక్కొని వాళ్ళకి గిఫ్ట్ మెప్పు పొందాలి, వాళ్ళ దగ్గర మనం మెప్పు పొందాలి అని అన్నెసెసరీ ఖర్చుగా గొప్పలకి వెళ్ళిస్తాం. అలాంటివి మానుకొని ఇలాంటిది చేస్తే నీకు మంచి జరుగుతుంది. మాందికి అంత పవర్ ఉన్నది. వడారణ్యేశ్వరర్ అంటే, వడా అంటే ఏంటి, బ్యానియన్ ట్రీ అంటే రూట్స్ ఉంటుంది చూసారా, రూట్స్ పైనుంచి కింద ఏలాడుతూ ఉంటుంది చూసారా, మర్రి చెట్టు. బడా అంటే ఊడలు ఉన్న చెట్టు, బ్యానియన్ ట్రీ. ఆ ట్రీ బడా అంటే ఊడలు. ఆ ఊడలు ఉన్న చెట్టు, ఆ ప్రదేశం మొత్తం అరణ్యం అంటే మొత్తం అడవి. అక్కడ మొత్తం అక్కడ నిశుంభ రాక్షసులు అఘోరంగా అక్కడ వచ్చే వాళ్ళందరినీ పీడిస్తూ ఉన్నారు, దేవతలను అందరినీ పీడిస్తూ ఉన్నారు అక్కడ తపస్సు చేస్తూ ఉంటే.
అప్పుడు దేవతలందరూ పార్వతి దగ్గరికి వెళ్ళి వినిపించుకున్నారమ్మా, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ ఈ నిశుంభులు, వీళ్ళని ఏదో ఒకటి మమ్మల్ని కాపాడమ్మా అంటే ఆవిడ కంటి చూపుతోటి కాళికాదేవిని రప్పిస్తుంది. వాళ్ళంతా ఏదో చూడు అని ఆవిడ వేసినప్పుడు కాళికాదేవి వచ్చి వాళ్ళందరిని హతమార్చి ఆ రక్తాన్ని మొత్తం తాగేస్తుంది, వాళ్ళని చంపేసి వాళ్ళని కండ తుండంగా నరికేసేసి వాళ్ళని మొత్తం రక్తాన్ని మొత్తం తేల్చేసి అఘోరంగా తాండవమాడి ఆవిడ ఇంకా ఉగ్ర రూపంలో ఇంకా ఆ అరణ్యాన్ని డిస్టర్బ్ చేయటం మొదలెట్టింది. అప్పుడు అక్కడ ఉన్న కర్కోటక మహర్షి అది చూసి ఇది ఉన్నది ఒకటి పోతే మళ్ళీ ఇంకో పెద్ద సమస్య మనకి తయారైంది ఏంటంటే శివుడి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇక్కడ కాళికాదేవి ఇంకా ప్రాబ్లాన్ని సృష్టిస్తుంది, ఆమెను శాంతింపచేయి స్వామి అని అంటే అతను వచ్చి ఆ అరణ్యానికి వచ్చాడు. అతను తాండవాన్ని చూసి ఊర్ధ్వ తాండవం ఆడతాడు. ఆ తాండవాన్ని చూసి అమ్మవారు కాళికాదేవి, నన్ను నువ్వు గెలవాలంటే ఓకేనా, మన ఇద్దరం ఒక పందెం పెట్టుకుందాం, ఈ అరణ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోనని శివుడు అంటారు. సరే, దానికి ఏం చేయాలి? ఈ నాట్యంలో గనక నువ్వు నన్ను కనుక గెలిస్తే నేను వదిలి వెళ్ళిపోతా, నువ్వు కనుక ఓడిపోతే నువ్వు వెళ్ళిపోడు. అలాగనే ఇద్దరు, ఇతను స్వామివారు నాట్యానికి అధిపతి కదా, అతను తన చెవులో ఉన్న ఒక కమ్మని కింద పడేసేసి తన లెఫ్ట్ కాళ్ళతోటి దానికి అలా తీసి ఆ కాళ్ళ నుంచి అలాగ తోడుని చెవికి ఆ కాలును అలాగ అతని పాదాలను పైకి ఎత్తుతాడు, పెద్ద ఇక్కడికి పెడతాడు. అది చూసి కాళికాదేవి ఇది నేను చెయ్యలేను, నేను ఓడిపోయాను అని అక్కడ అప్పుడు శివుడు నీకు ఇక్కడ స్థానం ఇస్తున్నా, ఆవిడే భరణికాళి, ఎవరైతే ముందు నిన్ను దర్శించి నీకు అర్చన చేసి పూజ చేసిన తర్వాత నా దగ్గరికి వస్తేనే వాళ్ళకి ఫలితం దక్కుతుంది, నిన్ను చూడకుండా డైరెక్ట్గా నన్ను వచ్చి చూసి ఈ పూజ చేసుకుంటే వాళ్ళకి ఫలితం దక్కదు అని అతను ఓకే అండి. అక్కడ రెండోది కర్కోటానికి విముక్తి చెందిన స్థలం. అక్కడ అందుకే అన్ని శివాలయాలలో నాగాభరణం ఉంటుంది శివుడి పైన, అక్కడ శివుడికి మాత్రం ఉండదు. కర్కోటకుడికి విముక్తి చెందిన స్థలం కాబట్టి అక్కడ వెళ్ళి పూజ చేసుకున్న వాళ్ళకి కర్కోటక దోషం అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్క లగ్నంలో రాగు ఎక్కడెక్కడ ఉన్నాడో ఆ దోషం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఈ కర్కోటక శాప నివర్తి అవుతుంది, అంటే సర్ప నివర్తి కూడా అక్కడికి వెళ్తే అవుతుంది. ఎందుకంటే కర్కోటకుడు అక్కడికి వచ్చి నివర్తి చెందిన స్థలం అది. వడారణ్యేశ్వర టెంపుల్ ఆలయము. అంటే ఈ ప్రపంచంలో అసలు ఈ భూమండలం మీద మాందికి ఉన్న ఒకే ఒక ఆలయం అది. ఇక్కడ మనకి సౌత్ ఇండియాలో ఇక్కడ ఒకటి ఉండదు, మళ్ళీ కేరళలో అది వేరే.